కృష్ణ ధర్మనామాలందరి భక్తులకి స్వాగతం. సో మనం మంగళాచరణ చేసుకుని స్టార్ట్ చేద్దామంట. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనాశలాకయా చక్షురున్మిలితం యేన తస్మై శ్రీగురవే నమః. శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూపः కదా మహ్యం దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీగురోన్ శ్రీయుతాపదకమలం గురూన్ వైష్ణవాంశ श्रीरूपं साग्रजातं सहगण रघुनाथान्वितां तं सजीवं साद्वैतं सावधूतं परिजनसहितं कृष्णचैतन्यदेवं श्रीराधा कृष्णपादान् सहगण ललिता श्रीविशाखान्वितांश्च नमो ॐ विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदांत स्वामिनिति नामिने। नमस्ते सारस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्यदेशतारिणे। नमो महावदन्याय कृष्णप्रदायते कृष्णाय कृष्ण चैतन्या नामिने गौरत्रिसे नमः। हे कृष्णा करुणा सिंधो दीनबंधो जगत्पते गोपेश गोपिका कांत राधा कांत नमोस्तुते तप्त कांचन गौरांगी राधे वृंदावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये लीलाचलनिवासाय नित्याय परमात्मने बलभद्र सुभद्राभ्यां जगन्नाथाय ते नमः। वाञ्छाकल्पतरुभ्यश्च कृपासिन्धुभ्यश्च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौरभक्तवृंद। हरे कृष्णा कृष्ण कृष्णा हरे 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 राम 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 हरे हरे। ఓకే, హరే కృష్ణ. సో మనం ఇప్పుడు శ్రీమద్ భాగవతం మొదటి స్కందంలో ఏమేమి ఉన్నాయి, అసలు ఏమేమి చర్చించుకున్నాం మనము భాగవతంలో, అది చూద్దామంట. సో మొదటి స్కందం వచ్చేసి శ్రీమద్ భాగవతం మొదటి స్కందం వచ్చేసి ఇందులో ముఖ్యంగా టోటల్ మీరు అధ్యాయాలు చూస్తే మీకు 19 అధ్యాయాలు ఉన్నాయి ఇందులో శ్రీమద్ భాగవతం యొక్క మొదటి స్కందంలో. సో ఈ టోటల్ 19 అధ్యాయాల్లో ఏమేమి విషయాలు చర్చింపబడ్డాయి అంటే, స్టార్టింగ్ అయితే ఇంట్రొడక్షన్ అనుకుంటున్నాను. ఇంట్రొడక్షన్ తర్వాత ఫస్ట్ అధ్యాయం వచ్చేసి క్వశ్చన్స్ బై ద సేజెస్, అంటే ప్రశ్నలు, ఋషులు అడిగిన ప్రశ్నలు. సో ఎవరు ఋషులు అంటే వాళ్ళు ఏం ప్రశ్నలు అడిగారు అని ఫస్ట్ అధ్యాయం అన్నమాట. ఎందుకంటే మనము భగవద్గీత ఎలా చూస్తాం, అలాగే భాగవతంలో కూడా ఈ ప్రశ్నోత్తరాలు అన్నమాట, ప్రశ్నలు జవాబులు. తద్వారా యాక్చువల్లీ భాగవతం కూడా అలా అధ్యాయాలు మొత్తం స్కందాలు కూడా కొనసాగుతుంది. భాగవతంలో ఎలాగైతే కృష్ణుడు అర్జునుడు మధ్యలో సంవాదం, ఇక్కడ కూడా యాక్చువల్లీ ముఖ్యంగా అయితే పరీక్షితుడు ఇంకా సుఖదేవ్ గోస్వామి మన మధ్యలో జరిగిన సంవాదం మెయిన్లీ సుఖదేవ్ గోస్వామి చెప్తారు. సో సుఖదేవ్ గోస్వామి ఏదైతే శ్రీమద్ భాగవతం చెప్పారో పరీక్షిత్ మహారాజుకి, అక్కడ పరీక్షిత్ మహారాజు ఒకరే కాదు, పరీక్షిత్ మహారాజుతో పాటు ఇంకా చాలా మంది ఋషులు మునులు, అంటే ఇంక్లూడింగ్ నారద ముని, వ్యాసదేవులు అందరూ కూడా కూర్చొని ఉన్నారు, విన్నారు. సో అలా అందులో ఒకరు
సూత గోస్వామి ఆయన కూడా విన్నారనమాట. సో ఈ సూత గోస్వామి తర్వాత నైమిషరణ్యలో ముఖ్యంగా ఈ కలియుగం ఆరంభంలో నైమిషరణ్యలో ఆయన అక్కడ వాళ్ళందరూ కలిసి యజ్ఞం చేస్తున్నారు. కలియుగం అంతా లోక కళ్యాణం కోసం, కలియుగంలో అందరూ బాగుండాలని ప్రపంచంలో. సో అందులో భాగంగా అక్కడ ఈ శ్రవణం కీర్తనం క్యాంప్ జరుగుతుంది అనమాట. బేసికలీ అక్కడ శౌనకాది ఋషులు అందరూ కూడా సూత గోస్వామిని అడుగుతారు కొన్ని ప్రశ్నలు. సో నైమిషరణ్యంలో ఋషులు అంటే శౌనకాది ఋషులు. సో శౌనకాది ఋషులు ముఖ్యంగా 6 ప్రశ్నలు అడుగుతారు. ఆ 6 ప్రశ్నలు ఏంటనేదే అక్కడ నుంచి మన మొదటి అధ్యాయం మొదలవుతుంది. ఎందుకంటే దానికి సమాధానాలే వచ్చే అధ్యాయాలు ఉంటాయి. ఆ విధంగా మళ్ళీ వాళ్ళ సమాధానం పొందిన తర్వాత మళ్ళీ ప్రశ్నలు అడుగుతారు. ఆ ప్రశ్నలకు సమాధానంగా మళ్ళీ నెక్స్ట్ అధ్యాయాలు కొనసాగుతుంటాయి. ఆ విధంగా భాగవతం కొనసాగుతూ ఉంటుంది. సో ఫస్ట్ వీళ్ళు అడిగిన 6 ప్రశ్నలు ఏంటో చూద్దామంట. సో మొదటి ప్రశ్న ఏమడుగుతారంటే, యాక్చువల్లీ దీనికన్నా ముందు కూడా ఈ ప్రశ్నలు స్టార్ట్ అయ్యే కన్నా ముందు వ్యాసదేవుడు శ్రీమద్ భాగవతం అసలు ఏంటి, దాని గొప్పతనం ఏంటి, శ్రీమద్ భాగవతం ఎలా భగవంతుడిని వర్ణిస్తుంది, శ్రీమద్ భాగవతం అలాగే భాగవతం యొక్క గుణమహిమలు చెప్తూ అందరినీ కూడా భాగవతాన్ని ఆస్వాదించడానికి ఆయన ఆహ్వానిస్తూ మొదలు పెడతాడు ఈ 6 ప్రశ్నలతో. సో అందుకనే మొదటి అధ్యాయం పేరు క్వశ్చన్స్ బై సేజెస్. సో 6 ప్రశ్నలు ఏమడిగారంటే, ఫస్ట్ ప్రశ్న వచ్చేసి 9వ నంబర్ శ్లోకంలో అడుగుతారు, వాట్ ఈస్ ద హైయెస్ట్ గుడ్. మన అందరికీ అంటే హైయెస్ట్ గుడ్ అంటే అందరికి మంచి జరగాలని కోరుకుంటారు. ఋషులు మునుల మెయిన్ ఉద్దేశం ఏంటంటే అందరికి మంచి జరగాలని. సో అన్నిటికన్నా మంచి జరగడం అంటే ఏంటి, ఎవరికైనా అన్నిటికన్నా మంచి జరగాలి ఒకరికంటే ఏంటది. సో అది అన్నిటికన్నా మంచి ఎలా జరుగుతుంది. సో నెక్స్ట్ వచ్చేసి రెండవ ప్రశ్న వచ్చేసి, ఎన్నో శాస్త్రాలు ఉన్నాయి కదా, అన్ని శాస్త్రాల యొక్క సారం ఏమిటి, అది రెండవ ప్రశ్న 11వ నంబర్ శ్లోకంలో అడుగుతారు. దాని తర్వాత మూడో ప్రశ్న వచ్చేసి, కృష్ణుడు ఆవిర్భవించడానికి గల కారణం ఏంటి, ఎందుకు కృష్ణుడు ఆవిర్భవించాడు, ఉద్దేశం ఏంటి, కారణం ఏంటి భగవంతుడు అవతారానికి, కృష్ణుడి యొక్క అవతారానికి. నెక్స్ట్ అలాగే ఎన్నో అవతారాలు ఉంటాయి, అందులో ఫస్ట్ రకరకాల అవతారాలు ఉంటాయి. సో ఇంకో ప్రశ్న అడుగుతారు, 4వ ప్రశ్న, పురుష అవతారాల గురించి వర్ణించమని అడుగుతారు. పురుష అవతారాలు, ఆ పురుష అవతారాలు ఏంటి అనేది తర్వాత వర్ణిస్తారు. సో అది ఒక ప్రశ్న, 4వ ప్రశ్న. 5వ ప్రశ్న వచ్చేసి లీల అవతారాల గురించి. సో పురుష అవతారాల గురించి 17వ నంబర్ శ్లోకంలో అడిగితే 18వ నంబర్ శ్లోకంలో లీల అవతారాల గురించి అడుగుతారు. లీల అవతారాల యొక్క వివరించండి, లీల అవతారాల గురించి. సో అది 18వ నంబర్ శ్లోకంలో అడిగితే 5వ ప్రశ్న అది. ఇంకా లాస్ట్ 6th ప్రశ్న, 6వ ప్రశ్న ఏంటంటే, వేర్ డిడ్ రిలీజియన్ టేక్ షెల్టర్ ఆఫ్టర్ కృష్ణాస్ డిసపియరెన్స్. కృష్ణుడు అంటే భగవద్ధామానికి తిరిగి వెళ్ళిపోయిన తర్వాత మరి ధర్మము ఎక్కడ ఎవరిని ఆశ్రయించింది. సో ఇది టోటల్గా 6 ప్రశ్నలు అన్నమాట. మరి వీటికి జవాబులు ఎక్కడున్నాయి అంటే, నెక్స్ట్ అధ్యాయాల్లో, నెక్స్ట్ 2-3 అధ్యాయాలు ఏవైతే ఉన్నాయో ఆ 2-3 అధ్యాయాల్లో ఈ ప్రశ్నలకి జవాబులు. 1 సెకండ్. సో ఇప్పుడు 2వ అధ్యాయం వచ్చేసి మనకి చూస్తాము. 2వ అధ్యాయంలో మొదటి ప్రశ్నకి ఫస్ట్ జవాబిస్తారు సూత గోస్వామి. సో ఆ విధంగా సూత గోస్వామి జవాబిస్తూ ఫస్ట్ ప్రశ్నకి జవాబిస్తారు. ఫస్ట్ ప్రశ్న అడుగుతారు కదా, అందరికన్నా మంచి హైయెస్ట్ గుడ్. గుడ్ అంటే మంచి కదా, మంచి జరగాలి, మంచి జరిగేది ఎప్పుడు. అలా హైయెస్ట్ గుడ్ ఏంటి, అందరికి మంచి జరగడం అంటే ఏంటి, అన్నిటికన్నా మంచి గొప్ప ఏంటండి. సో దానికి జవాబిస్తారు, టు డెవలప్ లవ్ ఆఫ్ గాడ్ త్రూ భక్తి,
భక్తి చేసుకొని తద్వారా కృష్ణుడి యొక్క భగవంతుడి యొక్క ప్రేమని పొందడమే, అదే దాని ద్వారానే అందరికీ అన్నిటికన్నా మంచి అనేది జరుగుతుంది. అంతకన్నా మంచి ఇంకేం లేదు. సో ఇది ఫస్ట్ ఇంపార్టెంట్ ప్రశ్న అర్థం చేసుకోవాలి. సెకండ్ ప్రశ్నకి అంటే జవాబు, సెకండ్ ప్రశ్నకి జవాబు ఏంటంటే అన్ని శాస్త్రాల యొక్క సారం ఏమిటి? అన్ని శాస్త్రాల యొక్క సారం ఏమిటంటే డివోషనల్ సర్వీస్, భక్తి. సో ఇది మొత్తం అధ్యాయంలో వర్ణించబడింది దీని గురించి ముఖ్యంగా. సో భక్తి అనేది మొత్తం అన్ని శాస్త్రాల యొక్క సారం అని యొక్క అధ్యాయంలో, రెండవ అధ్యాయంలో మొత్తంలో దీని గురించి, భక్తి గురించి, గొప్పతనాన్ని గురించి వర్ణించారు. సో మొదటి జవాబు వచ్చేసి 6-7 శ్లోకాల్లో ఇచ్చారు రెండవ అధ్యాయంలో. తర్వాత ఈ రెండవ ప్రశ్నకు జవాబు మొత్తం అధ్యాయంలోనే ఉందన్నమాట, అన్ని చోట్ల వ్యక్తం చేశారు విషయాన్ని. ఇంకా నెక్స్ట్ వచ్చేసి మూడవ ప్రశ్న, కృష్ణుడు అవతరించడానికి గల కారణం ఏమిటి అని. దీనికి జవాబు, మూడవ ప్రశ్నకి జవాబు వచ్చేసి ఈ 2 మరియు 3వ అధ్యాయాల్లో దీనికి జవాబు ఇచ్చారు సూత గోస్వామి. ఏం చెప్పారంట? టు రిక్లెయిమ్ ద పీపుల్ ఇన్ ద మోడ్ ఆఫ్ గుడ్నెస్. ముఖ్యంగా ఎవరైతే సత్వగుణంలో ఉండే భక్తులందరినీ కూడా తిరిగి భగవద్ధామానికి తీసుకెళ్ళిపోవడమే భగవంతుడి యొక్క ముఖ్య ఉద్దేశం అన్నమాట. కృష్ణుడి యొక్క ముఖ్య అవతారం, ముఖ్య ఉద్దేశం. యాక్చువల్లీ అన్ని అవతారాల యొక్క మెయిన్ ఉద్దేశం ఫైనల్ ఏంటంటే అందరినీ తిరిగి భగవద్ధామానికి తీసుకెళ్ళిపోవాలి. అదే భగవంతుడు కోరుకునేది. అదే ఉద్దేశంతో భగవంతుడు అవతారం తీసుకుంటాడు, భక్తుల్ని రక్షిస్తాడు, రకరకాల లీలలు చేస్తాడు, అసురుల్ని సంహరిస్తాడు, ధర్మాన్ని స్థాపిస్తాడు. ఎందుకంటే ధర్మాన్ని అనుసరించి మళ్ళీ వ్యక్తులు, బద్ధ జీవాత్మలందరూ కూడా భగవద్ధామానికి తిరిగి వెళ్ళగలరు. సో మెయిన్ ఉద్దేశం ఏంటంటే ఎలాగైనా సరే అందరినీ తిరిగి భగవద్ధామానికి తీసుకెళ్ళిపోవడం అనేది భగవంతుడి యొక్క ముఖ్య ఉద్దేశం. ఆయన చేసే ఏ కార్యాల గురించి అయినా ముఖ్యమైన ఉద్దేశం ఇదే. సో అందుకనే ఒక ఇంపార్టెంట్ శ్లోకం ఉంటుంది ఇందులో, ముఖ్యంగా చెప్పాలంటే 1.3.8లో, ఇది 1వ స్కందంలో 3వ అధ్యాయంలో 28వ శ్లోకం. ఈ 28వ శ్లోకం వచ్చేసి ఎందుకు ఇంపార్టెంట్ అంటే ఇక్కడ ఎన్నో భగవంతుడు కృష్ణుడి యొక్క అవతారాలు ఉంటాయి. అన్ని అవతారాల్లో కూడా ముఖ్యంగా ఎందుకంటే ఈ 2 పురుష అవతారాలు, లీల అవతారాలు, ఇట్లా రకరకాల అవతారాలు ఉన్నాయి కదా, అన్ని వర్ణిస్తారు. అలా వర్ణించిన తర్వాత ఫైనల్ గా చెప్పేది ఏంటంటే ఇన్ని అవతారాలు ఉన్నాయి కరెక్టే. సో ఇందులో ఈ అన్ని అవతారాల్లో కూడా ముఖ్యమైన విషయం ఏంటంటే, ముఖ్యమైన అవతారం ఏంటి, అది కృష్ణుడు అనే విషయాన్ని చెప్తారన్నమాట. అది 1.3.28. ఈ శ్లోకం యాక్చువల్లీ చాలా ఇంపార్టెంట్. జీవ గోస్వామి పాల్ గారు ఈ శ్లోకాన్ని చాలా ఇంపార్టెన్స్ ఇచ్చారు. ఇంకా చెప్పాలంటే ఈ శ్లోకమే యాక్చువల్లీ మొత్తం భాగవతాన్ని యొక్క ఉద్దేశాన్ని డిఫైన్ చేస్తుంది. ఎందుకంటే భాగవతం యొక్క మెయిన్ ఉద్దేశం కృష్ణుడు, సెంటర్ పాయింట్ ఆఫ్ భాగవతం ఏంటంటే కృష్ణుడు. ఎలాగంటే భగవద్గీతలో చెప్పారు కదా, వేదైశ్చ సర్వేర్ అహం ఏవ వేద్యో వేదాంత కృత్వేద విధియేవ చాహం. అంటే మొత్తం భగవద్గీత మనం చదువుకొని అర్థం చేసుకోవాల్సింది. భగవద్గీతలో ఏం చెప్పారంటే కృష్ణుడు అన్ని వేదాలు చదువుకొని అర్థం చేసుకోవాల్సింది నన్ను. సో ఎప్పుడైనా సరే శాస్త్రాల్లో సెంటర్ పాయింట్ కృష్ణుడే అనమాట, సారం అనేది కృష్ణుడే. సో ఆ విధంగా ఇక్కడ భాగవతంలో ఆ విషయం చెప్తారు. ఎన్నో అవతారాలు ఉన్నాయి కరెక్టే, మీరు అన్ని అవతారాల గురించి వర్ణించండి అంటున్నారు, వర్ణిస్తాను. సో దాని సారం ఏంటంటే కృష్ణుని అర్థం చేసుకుంటే మనం కృష్ణుడికి భక్తి చేసుకోవాలి. సో అది కృష్ణుడికి అర్థం చేసుకొని, కృష్ణుడికి భక్తి చేసుకొని, తర్వాత కృష్ణుడి యొక్క ప్రేమని పొందడమే అది ఒక మెయిన్ ఉద్దేశం అన్నమాట అన్ని శాస్త్రాలది మన జీవితంలో. సో బేసికల్లీ ఇక్కడ కృష్ణుడు అవతరించిన దానికి. సో ఎలా కృష్ణుడు నుంచే అన్ని అవతారాలు వచ్చాయనే విషయం ఈ శ్లోకంలో వ్యక్తం చేస్తారు అనమాట. ఇంకే ఉద్దేశంతో కృష్ణుడు వస్తాడు. ఏతే చాంశకలా పుంస కృష్ణస్తు భగవాన్ స్వయం ఇంద్రారి వ్యాకులం లోకే హృదయంతే యుగే యుగే. సో హృదయంతి యుగే యుగే. సో ఇక్కడ దీనికి ముందు యాక్చువల్లీ ఈ శ్లోకానికి ముందు ఎన్నో అవతారాల గురించి వర్ణించారు. అన్ని అవతారాలు ఏవైతే వచ్చాయో ఇవన్నీ కూడా భగవంతుడు శ్రీకృష్ణుడి యొక్క అంశము లేకపోతే ఆయన అంశాలే, ఆయన అవతారాలే, ఆయన నుంచి వచ్చిన అవతారాలే. ఆయన అవతారం యొక్క అవతారం కావచ్చు, లేకపోతే డైరెక్ట్ అవతారం కావచ్చు,
కాకపోతే అన్ని ఆయన నుంచి వచ్చిన అవతారాలు ఫైనల్. కాకపోతే అందుకని కృష్ణుడిని ఏమంటారంటే అవతారి అంటారు, అంటే ఆయన నుంచి అందరు అవతారాలు వస్తారు. ఓకే, సో అందుకనే అదే మెయిన్ డిఫరెన్స్, వేరే ఏం లేదు. సో అందుకే ఇక్కడ చెప్తున్నారు ఎందుకు వస్తారు, ఇంద్రారి వ్యాకులం లోకం. సో ఎవరైతే ఈ విధంగా నాస్తికులు ఉంటారు వాళ్ళందరి లోకంలో రకరకాల అశాంతి సృష్టిస్తారు కదా, అప్పుడు వాళ్ళందరినీ చంపి భక్తుల్ని రక్షించడానికి ప్రతి యుగంలో కూడా భగవంతుడు రకరకాల అవతారాలు తీసుకొని వస్తుంటారు. సో ఈ విధంగా మనకు ఇక్కడ అర్థం చేపిస్తారనమాట మొత్తం ఈ విషయం. సో ఇది 3వ ప్రశ్నకు జవాబు. అలాగే నెక్స్ట్ 4వ ప్రశ్న వచ్చి పురుషావతారాల గురించి చెప్తారు, రైట్. సో పురుషావతారాలు అంటే బేసికల్లీ ఏంటంటే సృష్టి రచన చేసే అవతారాలు అన్నమాట. సో సృష్టి రచన చేసే అవతారాల్లో ముఖ్యంగా ఇప్పుడు కృష్ణుడు డైరెక్ట్ గా ఆయన సృష్టి రచించడం అని చేయడు. బేసికల్లీ మీరు వినే ఉంటారు, చూసే ఉంటారు, ఈ సృష్టి రచన అనేది, పాలన అనేది ముఖ్యంగా భగవంతుడి యొక్క పురుష అవతారాలు చేస్తారు. ముఖ్యంగా 3 ఉన్నారు, కరణోదాక్షాయ విష్ణు, గర్భోదాక్షాయ విష్ణు, క్షీరోదాక్షాయ విష్ణు. సో వీరు 3 పురుష అవతారాలు అన్నమాట. సో కరణోదాక్షాయ విష్ణు నుంచే ఎన్నో బ్రహ్మాండాలు సృష్టించబడతాయి. అలా ప్రతి ఒక్క బ్రహ్మాండంలో ఆయన గర్భోదాక్షాయ విష్ణు రూపంలో ప్రవేశించి అక్కడ లోపల సృష్టి రచన చేస్తారు. తర్వాత ఇంకా నెక్స్ట్ క్షీరోదాక్షాయ విష్ణు, ఆయన ప్రతి ఒక్క జీవాత్మతో పాటు ఆయన పరమాత్మ రూపంలో ప్రతి ఒక్క హృదయంలో నివసిస్తారు. సో బేసికల్లీ వీరు పురుష అవతారాలు. ఇంకా లీలా అవతారాలు గురించి కూడా వర్ణించారు ఇక్కడ 3వ అధ్యాయంలో. ఇలా అన్ని అవతారాల గురించి చెప్పారు, ఎన్నో అవతారాలు భగవంతుడి నుంచి వచ్చిన అవతారాలన్నీ ఒక్కొక్కరు ఒక్కొక్క లీల చేస్తారు, రైట్. అలా ఎన్నో అవతారాలు ఉన్నాయన్నమాట. సో అవతారాల గురించి కూడా ఇక్కడ వర్ణించారు. నెక్స్ట్ ఫైనల్ గా మరి ఎక్కడ భగవంతుడు ఫైనల్ గా అయితే భగవంతుడు కృష్ణుడు తన ధామానికి వెళ్ళిపోయిన తర్వాత ఎవరి దగ్గర ధర్మం అనేది ఆశ్రయించింది, ఎక్కడో ధర్మం ఉంది. ఇప్పుడు కృష్ణుడు ధర్మపిత, కృష్ణుడు ఉన్నప్పుడు ఆయన ధర్మం ఏంటనేది వర్ణించాడు. మరి ఇప్పుడు కృష్ణుడు తన ధామానికి వెళ్ళిపోయిన తర్వాత మరి ఇప్పుడు ధర్మము మనకు తెలుసుకోవాలి, ధర్మాన్ని మనకు బోధించేది ఎవరు? కృష్ణుడు అప్పుడు ఆయన స్వయంగా గీతని బోధించాడు, ధర్మాన్ని స్థాపించడానికి కురుక్షేత్ర యుద్ధాన్ని చేయించాడు, యుధిష్ఠిర మహారాజుని రాజుగా స్థాపించాడు, ధర్మరాజుని. సో మరి ఇప్పుడు కృష్ణుడు వెళ్ళిపోయాడు కదా, మరి ఇప్పుడు ధర్మం ఎక్కడ పోయింది? మనం ధర్మం తెలుసుకోవాలంటే ఎలా? సో అందుకనే ఇక్కడ చెప్తున్నారు జవాబు. ఈ యొక్క అధ్యాయం అంటే 3వ అధ్యాయం లాస్ట్ లోనే జవాబు చెప్తారన్నమాట. కృష్ణే స్వధామోపగతే ధర్మ జ్ఞానాదిభిః సహ కలౌ నష్టాదృశామేష పురాణార్కోధునోదితః. సో ఇది 43వ శ్లోకం, ప్రథమ స్కందంలో 3వ అధ్యాయంలో 43వ శ్లోకంలో దీనికి జవాబిస్తారు. కృష్ణ స్వధామోపగతే అంటే కృష్ణుడు తన ధామానికి తిరిగి వెళ్ళిపోయినప్పుడు అప్పుడు ఏం జరిగిందంట, ఆయనతో పాటు మరి ధర్మము జ్ఞానము అంతా కూడా వెళ్ళిపోయింది. ధర్మ జ్ఞానాదిభిః సహా. మరి కలియుగంలో మరి కృష్ణుడు ద్వాపరయుగం ఎండింగ్ లో ఆయన వెళ్ళిపోయాడు, దాని తర్వాత కలియుగం స్టార్ట్ అయింది. కలియుగంలో ఏమైంది, ధర్మం ఎక్కడ పోయిందంటే అదే సమయంలో కృష్ణుడు తన ధామానికి వెళ్ళిపోగానే ఇక్కడ మళ్ళీ కలవు నష్టో దృశామేష. సో ఇక్కడ కలియుగంలో అందరు అజ్ఞానంలో అంధకారంలో మునిగిపోతుంటే వాళ్ళందరికీ కూడా ఎక్కడి నుంచి మరి అంధకారం తొలగించే వెలుగు ఎక్కడి నుంచి వస్తుందంటే పురాణార్కోధునోదితః. అలా పురాణాల్లో సూర్యుడు ఎలాగైతే మనం ఉదయిస్తాడు, అలాగా పురాణాల మధ్య నుంచి సూర్యుడు లాంటి ఈ శ్రీమద్ భాగవతం ఉదయించింది. సో పురాణార్కో వినోదితః
అలా ఈ శ్రీమద్ భాగవతం ఉదయించింది. సో శ్రీమద్ భాగవతం ఇప్పుడు ధర్మం అంటే ఏంటి తెలుసుకోవాలంటే కలియుగంలో మనము శ్రీమద్ భాగవతాన్ని ఆశ్రయిస్తే మనము అర్థం చేసుకోవాలి. సో అది స్పెషాలిటీ అనమాట శ్రీమద్ భాగవతం యొక్క విశేషత. అందుకే మనం శ్రీమద్ భాగవతాన్ని ప్రభుపాల్ వారు రాస్తున్నారు ఇక్కడ ముఖ్యంగా. భగవద్గీత అనేది, భగవద్గీత ఈస్ ద ప్రిలిమినరీ స్టడీ ఆఫ్ ద భాగవతం. ఈ శ్లోకం యొక్క తాత్పర్యంలో రాస్తున్నారు ఫైనల్ గా చూస్తే. సో భగవద్గీత అనేది ప్రిలిమినరీ స్టడీ ఆఫ్ ద భాగవతం. అంటే భాగవతానికి ముందు, భాగవతాన్ని మీరు అర్థం చేసుకోవాలంటే ముందు చదవాల్సిన, దానికన్నా ముందు చదవాల్సిన పుస్తకం భగవద్గీత. మన టార్గెట్ ఏంటంటే శ్రీమద్ భాగవతం. అండ్ శ్రీమద్ భాగవతం ఈజ్ ద సమ్ అండ్ బోనమ్ ఆఫ్ లైఫ్. జీవితం యొక్క సారం. అసలు ఏం చేయాలి మనం అంటే భాగవతం అసలు. ఎందుకంటే మన జీవితం యొక్క మెయిన్ ఉద్దేశం ఏంటి? కృష్ణుడు, మన టార్గెట్ కృష్ణుడు. సో భాగవతం ఏంటి? స్వయంగా శ్రీకృష్ణుడు. యాక్చువల్లీ భాగవతం యొక్క 12 స్కందాలని ఒక పురాణంలో, పద్మపురాణంలో శ్రీమద్ భాగవతం యొక్క 12 స్కందాలని శ్రీకృష్ణుడి యొక్క రూపానితో పోల్చారన్నమాట. సో అందుకనే ఇక్కడ ఏం చెప్తున్నారంటే, we must therefore accept శ్రీమద్ భాగవతం as the direct representation of Lord Krishna. అంటే భగవంతుడి యొక్క ప్రతినిధి, కృష్ణుడి యొక్క ప్రతినిధియే శ్రీమద్ భాగవతం. One who can see Srimad Bhagavatam can also see Krishna in person. They are identical. సో కృష్ణ ఇంకా కృష్ణుడికి ఇంకా శ్రీమద్ భాగవతానికి ఏమాత్రం తేడా లేదంటారు. మీరు భాగవతాన్ని చూడగలుగుతున్నారంటే మీరు కృష్ణుడి, భాగవతాన్ని చూస్తున్నారంటే మీరు కృష్ణుడి చూస్తున్నట్టే. మీరు భాగవతాన్ని చూడగలుగుతున్నారంటే మీరు కృష్ణుడి కూడా చూస్తున్నట్టే. సో ఇది ఇక్కడ చెప్పారనమాట, రైట్? అందుకనే ఇక్కడ మనం చూస్తున్నాము, ఆయన చెప్తున్నాడు. ఎవరు? సూత గోస్వామి ఇక్కడ శౌనకాది ఋషులకి నైమిషరణలో చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడంటే, అందుకనే ఓ బ్రాహ్మణులారా, నేను ఎప్పుడైతే సుఖదేవ గోస్వామి భాగవతాన్ని ఆయన వినిపించారో మహారాజు పరీక్షిత్కి ఆయన సమక్షంలో, నేను కూడా అప్పుడు ఎంతో శ్రద్ధతో విన్నాను. ఆయన కృప ద్వారా నేను కూడా ఈ భాగవతాన్ని ఆ యొక్క గొప్ప ఋషిముని అయిన సుఖదేవ గోస్వామి నుంచి నేర్చుకున్నాను. ఇప్పుడు నేను మీ అందరికీ కూడా అదే ఇప్పుడు వర్ణిస్తాను. ఎలాగైతే నేను నేర్చుకున్నానో అలాగే అర్థం చేసుకున్నాను, అదే విషయాన్ని మీకు వర్ణిస్తాను. యథాధీతం యథామతి. చూసారా, ఇది పరంపర అంటే. అందుకని భగవద్గీత యథాతథం అని రాశారు కదా మనకి ప్రభుపాల్ గారు. సో పరంపరలో ఏంటంటే మెసేజ్ యాజ్ ఇట్ ఈస్ ఉంటుంది. అదే ఇక్కడ సూత గోస్వామి కూడా శౌనకాది ఋషులకు చెప్తున్నారు. నేను సొంతంగా ఏం చెప్పట్లేదు ఇక్కడ, నేను ఏదైతే విన్నానో నేను అప్పుడు కరెక్ట్గా అప్పట్లో ఏంటంటే ఒకసారి వినేసి యాజ్ ఇట్ ఈస్ గుర్తుంచుకొని యాజ్ ఇట్ ఈస్ రిపీట్ చేసేవాళ్ళు అనమాట ముందు కాలంలో. సో సూత గోస్వామి కూడా అలాంటి వాళ్ళలో ఒకరు. సో ఆయన అంటున్నా, నేను విన్నది విన్నట్టుగా నా ఏదైతే ఫుల్గా అర్థమైందో ఆ సుఖదేవ గోస్వామి కృప ద్వారా దెన్ యాజ్ ఇట్ ఈస్గా నేను వర్ణించేస్తాను. సో ఇది వచ్చేసి బేసికల్లీ ఫస్ట్ 3 అధ్యాయాల యొక్క సారం అనమాట. ఇంకా నెక్స్ట్ ఇప్పుడు స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు హిస్టరీ ఆఫ్ భాగవతం. నెక్స్ట్ 4వ అధ్యాయంలో అసలు భాగవతం ఎలా మొదలైంది, ఎవరు రచించారు, ఎందుకు రచించారు, ఏ పరిస్థితుల్లో రచించారు అనే విషయాలు మొదలవుతాయి. ఫస్ట్ భాగవతం యొక్క చరిత్ర అన్నమాట. సో ఇది ఫస్ట్ దీన్ని వర్ణించబడుతుంది. ఫస్ట్ ప్రశ్న అనమాట, వీళ్ళు అడుగుతారు యాక్చువల్లీ. ఎందుకంటే ఇప్పుడు 6 ప్రశ్నలకి సమాధానాలు ఇచ్చేశాడు కదా సూత గోస్వామి. ఇవ్వగానే మళ్ళీ ఇంకో ప్రశ్న అడుగుతాడు శౌనకాది ఋషులు సూత గోస్వామి. ఈ యొక్క భాగవతం గురించి వర్ణించండి, అసలు దీని బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఎక్కడి నుంచి ఎలా మొదలైంది, ఎవరు రచించారు ఈ సంగతి. సో అప్పుడు ఫైనల్గా చెప్తారు ఆయన. సో ఏం జరిగింది అంటే, వ్యాసదేవులు ఆయన అన్ని శాస్త్రాల్ని రచించిన తర్వాత, మహాభారతాన్ని కూడా రచించడం కంప్లీట్ చేసిన తర్వాత, అన్ని పురాణాలు, అన్ని శాస్త్రాలు, వేదాలు అన్ని చేశారు, ఉపనిషత్తులు అన్ని రచించారు, బ్రహ్మసూత్రం అంతా అయినా కానీ ఆయనలో ఒక అసంతృప్తి.
ఆయన సంతృప్తి చెందలేదు. ఆయన ఆథర్ అంటే ఆయన లేఖకుడు, ఆథర్. ఆయన పుస్తకాలు రచించిన రచయిత. ఆయనే ఆ పుస్తకాలు రచించిన తర్వాత ఆయనకే సంతృప్తి కలగట్లేదు. ఇంక మరి చదివిన వాళ్ళకి ఏం సంతృప్తి కలుగుతుంది? ఆనందం కలుగుతుంది? రచించిన రచయితకే సంతృప్తికరంగా లేకపోతే ఇంక మరి అటువంటిది చదివే ప్రజలకి ఎలా సంతృప్తినిస్తుంది? సో ఇది ప్రశ్న అన్నమాట. సో వ్యాసదేవుడికి అది సంతృప్తినివ్వట్లేదు. ఏదో మిస్ అయింది. ఎందుకు నాకు ఇంత రచించిన, ఇన్ని పుస్తకాలు రచించిన, 4 వేదాలు, ఉపనిషదులు, ఇన్ని పురాణాలు, ఫైనల్ గా మహాభారతం ఇతిహాసం మొత్తం రచించినా గానీ సాటిస్ఫాక్షన్ లేదనమాట. అలా దిగులుగా కూర్చున్నప్పుడు ఆయన ఆశ్రమానికి వ్యాసదేవుల గురువు అయిన నారద ముని విచ్చేస్తాడు. సో అందుకనే ఈ యొక్క అధ్యాయం పేరే అది. సో నారద ముని ఎంట్రీ అవుతాడు అనమాట. నారద ముని శ్రీమద్ భాగవతంలో ప్రతి స్కందంలో ఆల్మోస్ట్ మీరు చూస్తూ ఉంటారు, చాలా సార్లు వస్తూ ఉంటారు. సో వేరే వేరే పర్సనాలిటీస్, క్యారెక్టర్స్ అందరూ చేంజ్ అవుతూ ఉంటారు, కానీ నారద ముని రిపీట్ అవుతూ ఉంటారు. సో నారద ముని ఇక్కడ ఎంట్రీ ఇస్తారనమాట. వ్యాసదేవుడి ఆశ్రమానికి వస్తారు. అంటే ఆయన నారద ముని వ్యాసదేవుడి గురువు. సో నారద ముని వ్యాసదేవుని చూసి ఆయనకు అర్థమైపోతుంది వ్యాసదేవుడి యొక్క అసంతుష్టి యొక్క కారణం ఏమిటి అని. సో అలా వ్యాసదేవుడు ఎలాగో నారద ముని రాగానే ఆయనకి సన్మానించి అతి సత్కారం చేసి ప్రణామాలు చేసి ఆయన అడుగుతారు, ఇలా నేను దిగులుగా ఉన్నాను, నాకు ఎందుకో ఈ అసంతృప్తికరంగా ఉంది, ఏదో మిస్సింగ్ అనిపిస్తుంది, మీరు దయచేసి నాకు కొంచెం మార్గదర్శనం చేయండి, ఈ అసంతృప్తికి అసలైన కారణం ఏంటి అని, ఈ అసంతృప్తి ఎప్పుడు తొలగిపోతుంది, ఏం చేస్తే తొలగిపోతుంది అని. అప్పుడు నారదుని ఆయన వ్యాసదేవుణ్ణి రిక్వెస్ట్ చేస్తారు, చూడు నువ్వేం చేస్తావంటే ఫస్ట్ భగవంతుడి యొక్క లీలలను నువ్వు దాన్ని బాగా వర్ణించలేదు. ఎక్కడా కూడా భగవంతుడి యొక్క గుణమహిమల్ని సంపూర్ణంగా సంతృప్తికరంగా ఎక్కడా కూడా వర్ణించలేదు. ఎందుకంటే అసలైన ఆనందం, సంతృప్తి మనిషికి కలిగేది భగవంతుడి యొక్క లీలల ద్వారా, భగవంతుడి యొక్క గుణమహిమలు వినడం ద్వారా, ఆయన నామం యొక్క గొప్పతనాన్ని తెలుసుకోవడం ద్వారా. సో ఆయన భగవంతుడి యొక్క చరిత్రని కానీ ఆయన గుణరూప లీల మహిమల్ని సంపూర్ణంగా నువ్వు ఎక్కడ వర్ణించలేదు. అందుకనే అదే నీ యొక్క అసంతృప్తికి కారణం. సో ఎన్నో పురాణాలు, ఎన్నో శాస్త్రాలు రచించిన ఈ విషయాన్ని మాత్రం ఫోకస్ చేసుకొని సెంటర్ పాయింట్ గా ఏ పుస్తకంలో రాయలేదు. ఎన్నో విషయాలు మధ్యలో ఇది కలిపి రాసేసావు. కాబట్టి అక్కడక్కడ నువ్వు ఏదో భగవంతుడి గురించి వర్ణించిన ఇంకా ఎన్నో విషయాల గురించి ఆలోచించావు, ఎన్నో స్టోరీస్ ఎంతో మంది గురించి రాసావు, పాలిటిక్స్ కానీ, ఇంకా కల్చరల్ ఆస్పెక్ట్స్ కానీ, ఇంకా వర్ణాశ్రమే కానీ, ఇంకా అలా ఎంతో మంది క్యారెక్టర్స్, వాళ్ళ యొక్క చరిత్రలు, వాళ్ళ స్టోరీలు, వాళ్ళ హిస్టరీలు. సో భగవంతుడి మీద ఫోకస్ గా ఒక్క స్క్రిప్చర్ కూడా మొత్తం భగవంతుడి యొక్క గుణరూప లీల మహిమల్ని వర్ణించే ఒక గ్రంథం కూడా లేదు. సో అందుకనే నీకు ఈ అసంతృప్తికి కారణం. వ్యక్తి సంతృప్తి చెందేది భగవంతుడి యొక్క గుణరూప లీల మహిమల్ని విన్నప్పుడు, శ్రవణం చేసినప్పుడు, రచించినప్పుడు, పఠించినప్పుడు అసలైన సంతృప్తి కలుగుతుంది. కాబట్టి నువ్వు ఇప్పుడు ఒక గ్రంథాన్ని రచించు, అందులో ముఖ్యంగా భగవంతుడి యొక్క గుణరూప లీల మహిమల్నే విస్తృతంగా అదే ముఖ్యాంశంగా వర్ణించు. అప్పుడు నీకు సంతృప్తి, ఆనందం కలుగుతుంది, ఈ అసంతృప్తి అనేది దూరం అయిపోతుంది అని చెప్తారు. సో అలా నారదుని యొక్క మార్గదర్శనం ద్వారానే వ్యాస మహర్షి యాక్చువల్లీ ఈ శ్రీమద్ భాగవతాన్ని రచించారు. సో ఈ విధంగా మొదటి ప్రశ్నకు జవాబు అనేది లభిస్తుంది. సో ఇది నెక్స్ట్ అధ్యాయాల్లో ఇది కనిపిస్తుంది అనమాట. మనకి 4, 5, 6, 7 అధ్యాయాలు ఇవన్నీ మనం చూస్తాం విషయాలన్నిటినీ. అలాగే మళ్ళీ వాళ్ళు బేసికల్లీ ఏంటంటే ఈ 4వ అధ్యాయంలో ఈ శౌనకాది ఋషులు ఫస్ట్ 6 క్వశ్చన్స్ అడుగుతారా మొదటి అధ్యాయంలో, దానికి ఆన్సర్లు సెకండ్, థర్డ్ చాప్టర్స్ రెండిట్లో దొరికిపోతాయి. దాని తర్వాత మళ్ళీ 4వ అధ్యాయంలో మళ్ళీ 4 ప్రశ్నలు అడుగుతారు వీళ్ళు సూత గోస్వామి. ఆ 4 ప్రశ్నల్లో మొదటి ప్రశ్న భాగవతం యొక్క చరిత్ర గురించి, బ్యాక్గ్రౌండ్ ఏంటి భాగవతంది, అసలు అది ఎక్కడి నుంచి ఎలా పుట్టింది, ఎలా పడింది, ఎవరు, ఎందుకు అని.
అది మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తారు, దాని ఆన్సర్ ఇచ్చేస్తారు. అలాగే బట్ బేసికల్లీ ఈ 4 ప్రశ్నలకి జవాబే మిగతా అధ్యాయాలన్నీ కూడా. ఓకే, సో బేసికల్లీ చెప్పాలంటే మొత్తం 19 అధ్యాయాలు ఉన్నాయి శ్రీమద్ భాగవతం యొక్క ప్రథమ స్కందంలో. 19 అధ్యాయాల్లో ఫస్ట్ 3 అధ్యాయాల్లో అయితే 6 ప్రశ్నోత్తరాలకే అయిపోయింది. నెక్స్ట్ 4వ అధ్యాయంలో అడిగిన ప్రశ్నలకి జవాబులు మొదలవుతాయి అక్కడ అధ్యాయం చివరిలో. అక్కడ నుంచి లాస్ట్ 19వ అధ్యాయం వరకు ఈ 4 ప్రశ్నలకి జవాబుల యొక్క వర్ణనే ఉంటుంది. అలా 4 ప్రశ్నల్లో ఫస్ట్ ప్రశ్న గురించి మనం చూసుకున్నాం కదా, మరి అటువంటిది నెక్స్ట్ ప్రశ్న ఏంటి? నెక్స్ట్ ప్రశ్న ఏంటంటే ఈ పరీక్షిత్ మహారాజు యొక్క జన్మ మరియు కార్యాల గురించి, సో ఆయన జన్మ గురించి ఇంకా ఆయన కార్యాల గురించి ప్రశ్నిస్తారు. అది 2వ ప్రశ్న. ఓకే, సో ఆయన జన్మ గురించి ఇంకా ఆయన కార్యాల గురించి కూడా ఇక్కడ మనము ఈ యొక్క భాగవతంలో ఫస్ట్ ప్రశ్నకి జవాబు 7వ అధ్యాయం వరకు నడుస్తుంది. మళ్ళీ 7వ అధ్యాయం నుంచి పరీక్షిత్ మహారాజు యొక్క జన్మ, అక్కడి నుంచి 12వ అధ్యాయం వరకు దాని గురించి చర్చ, ఫైనల్ గా 13 నుంచి 17వ అధ్యాయం వరకు ఈ పరీక్షిత్ మహారాజు చేసిన కార్యాల గురించి వర్ణించబడుతుంది. ఇంకా డీటెయిల్స్కి వెళ్దామంట. సో దాని తర్వాత మళ్ళీ 4 ప్రశ్నలు చూసుకున్నాం. ఫస్ట్ ప్రశ్న అయిపోయింది, సెకండ్ ప్రశ్న బ్రీఫ్ గా చూసుకున్నాం ఆన్సర్. ఇంకా 3వ ప్రశ్న వచ్చేసి why did Parikshit gave up everything to sit on the bank of Ganges? సరే, పరీక్షిత్ మహారాజు యొక్క జననం గురించి అయిపోయింది, ఆయన చేసిన గొప్ప గొప్ప కార్యాల గురించి అయిపోయింది. సరే, ఇంకా తర్వాత మరి ఎలా పరీక్షితుడు, మరి ఎందుకు, ఏ పరిస్థితుల్లో పరీక్షితుడు మరి మొత్తం ఆయన రాజ్యాన్ని అంతా త్యాగం చేసి, రాజసింహాసనం యొక్క బాధ్యతను త్యాగం చేసి అలా గంగా నది ఒడ్డున ఎందుకు వచ్చి కూర్చున్నాడు? అటువంటి పరిస్థితి ఎందుకు వచ్చింది ఆయనకి? ఎందుకు అలా చేయవలసి వచ్చింది? దానికి గల కారణం ఏమిటి అనేది 3వ ప్రశ్న ఈ శౌనకాది ఋషులది. ఓకే, ఇంకా లాస్ట్ ప్రశ్న వచ్చేసి సుఖదేవ గోస్వామి. మీరు అంటున్నారు కదా, సుఖదేవ గోస్వామిలా పరీక్షిత్ మహారాజుకు చెప్పినప్పుడు ఈ శ్రీమద్ భాగవతాన్ని నేను విన్నాను అని. సో మరి ఈ సుఖదేవ గోస్వామి అసలు ఆయన సంపూర్ణంగా ఈ భౌతిక ప్రపంచానికి అతీతుడు, ఆయన ఆధ్యాత్మిక చేతనలో నిమగ్నమై ఉంటాడు. మరి అటువంటి సుఖదేవ గోస్వామి అలా హస్తినాపురంలో తిరుగుతూ మరి అలా ఎలా పరీక్షితుడిని కలిశాడు? అది ఎలా జరిగింది? అసలు ఆయన మరి ఒంటి మీద వస్త్రాలు లేకుండానే ఆయన అసలు భగవత్ చింతనలో మగ్నమై తిరుగుతూ ఉంటాడే, అతన్ని సాధారణమైన ప్రజలు ఎలా చూశారు? ఆయన గురించి ఏమనుకున్నారు? అలా నగ్నంగా ఎవరైనా రోడ్డు మీద తిరుగుతుంటే ఎవరేమైనా ఏమనుకుంటారు? సో అలా ఎవరు ఏమనుకున్నారు హస్తినాపురంలో? ఆయన మరి అలా ఆయన తిరుగుతూ ఉండే వ్యక్తి సడన్ గా ఎలా కలిశాడు పరీక్షిత్ మహారాజుని? ఎక్కడ కలిశాడు? ఏం జరిగింది వీళ్ళ కలయిక? సో దీని గురించి వివరాలు అడుగుతారు 4వ ప్రశ్నలో. ఎందుకంటే ఇప్పుడు ఎప్పుడైతే ఆయన అన్నారో ఇలా సుత గోస్వామి, నేను ఇప్పుడు మీకు వర్ణించేదంతా కూడా ఏదైతే నేను సుఖదేవ గోస్వామి పరీక్షిత్ మహారాజుకు చెప్తుంటే విన్నాను, అదే శ్రీమద్ భాగవతం, అదే నేను మీకు ఇప్పుడు వర్ణిస్తాను యాజ్ ఇట్ ఈస్ గా. సో మరి శ్రీమద్ భాగవతం అంటే ఏమిటి? పరీక్షిత్ మహారాజు యొక్క విషయాలు ఏంటి? అసలు పరీక్షిత్ మహారాజు ఎందుకు రాజ్యం వదిలేయాల్సి వచ్చింది? మళ్ళీ సుఖదేవ గోస్వామితో ఆయన కలయిక ఎలా జరిగింది? సో ఇవి 4 ప్రశ్నలు అడుగుతారు. ఫస్ట్ది ఆన్సర్ చూసుకున్నాం. సెకండ్ది వచ్చేసి ఇప్పుడు పరీక్షిత్ మహారాజు యొక్క జన్మ మరియు ఆయన యొక్క కార్యాల గురించి. ఇప్పుడు పరీక్షిత్ మహారాజు యొక్క జన్మ వచ్చేసి మీ అందరికీ చాలా మందికి తెలుసు అనుకుంటాను, రైట్? అసలు పరీక్షిత్ మహారాజు ఎలా జన్మించాడు, ఆయన జన్మదే ఒక లీల ఉంది. ఎప్పుడైతే ఆయన పరీక్షిత్ మహారాజు ఎవరు? ఆయన తల్లిదండ్రులు వచ్చేసి అభిమన్యుడు ఇంకా ఉత్తర. సో అభిమన్యుడు తన తండ్రి పరీక్షిత్ మహారాజు యొక్క తండ్రి ఆయన యుద్ధంలో, కురుక్షేత్ర యుద్ధంలో మరణిస్తారు, రైట్? కానీ అప్పటికే ఉత్తర గర్భవతి. సో ఆమె గర్భంలో ఉన్నది ఈ పరీక్షితుడు. చెప్పాలంటే పాండవుల యొక్క వారసుడు. ఎందుకంటే పాండవుల యొక్క అందరి పుత్రులు కూడా ఈ యొక్క మహాభారతం యొక్క యుద్ధంలో చనిపోతారు.
రైట్. ముఖ్యంగా అభిమన్యు చనిపోయాడు. అభిమన్యు, ఐరావాను, ఇంకా ఘటోత్కచుడు ఇలాంటి వాళ్ళు చాలా మంది యుద్ధంలో మధ్యలోనే చనిపోతారు. యుద్ధం చేస్తూ చేస్తూ వీరమరణం పొందుతారు. ఇంకా 5 మంది పుత్రులు బతికే ఉంటారు. ద్రౌపది యొక్క 5 మంది పుత్రులు బతికే ఉంటారు. యుద్ధం అయిపోయిన తర్వాత ఆల్మోస్ట్ యుద్ధం అయిపోద్ది, అఫీషియల్ గా ముగుస్తుంది ఆల్మోస్ట్. కానీ ఆ సమయంలో అలా వాళ్ళు ఇంకా అయిపోయిందిలే యుద్ధం అనుకొని అలా నిద్రిస్తున్నప్పుడు ప్రశాంతంగా రాత్రిపూట హఠాత్తుగా ఈ అశ్వత్థాముడు దుర్యోధనుడిని సంతృప్తి పరచాలనే ఉద్దేశంతో దుర్యోధుడు బాధని ఆయన చూడలేక ఆయన వెళ్ళి నిద్రలో ఉన్న పాండవుల యొక్క 5 పుత్రులని, అంటే 5 పాండవులకి 5 పుత్రులు ఉన్నారు. ద్రౌపది ద్వారా కలిగిన 5 పుత్రుల్ని నిద్రలోనే, వాళ్ళందరూ కూడా యువకులు అనమాట, యవ్వన వయసులో ఉన్నారు. వాళ్ళు యుద్ధంలో పాల్గొన్నారు. సో వాళ్ళందరినీ కూడా రాత్రికి రాత్రే వాళ్ళందరినీ కూడా నిద్రలోనే వాళ్ళ తలకాయలు తీసేసి చంపేశారు. ఆ తలకాయలన్నీ పట్టుకొని అలా నెక్స్ట్ ఎక్కడైతే దుర్యోధనుడి యొక్క తొడ విరిగి పడి ఉన్నాడో, భీముడు ఆల్రెడీ ఆయన తొడ విరిచేశాడు, కాకపోతే ఇంకా చావలేదనమాట దుర్యోధనుడు. అలా ఇంకా చావు బ్రతుకు మధ్యలో కొట్టుకుంటూ అలా పడి ఉన్న ఆ ప్రదేశంలోకి వెళ్ళి అప్పుడు అశ్వత్థాముడు అక్కడ చూపిస్తాడు. అప్పుడు దుర్యోధనుడు ఆయన్ని చూసి అసహించుకుంటాడు. నువ్వు అసలు ఏంటి నిద్రలో ఉన్న పిల్లల్ని చంపేసి తీసుకొచ్చావు, నేను ఎలా ఆనందపడతాను అనుకున్నావు, నాకేం ఆనందం కలగట్లేదు నువ్వు చేసిన కార్యానికి అని అసహించుకుంటాడు. అని సంతృప్తి చెందాడు. కాకపోతే అశ్వత్థామ మాత్రం ఎలాగైనా సరే ఈ పాండవుల్ని నిర్వంశం చేయాలి అనేసి నిశ్చయించుకుంటాడు. ఈ పాండవుల్ని, ఇంకా పాండవులు నెక్స్ట్ వంశస్థుడు, వంశంలో వచ్చే నెక్స్ట్ వ్యక్తి ఎవరు, ఈ ఉత్తర గర్భంలో ఉన్నాడు, ఉత్తర గర్భవతి ఆమె. సో బేసికలీ వాళ్ళు టార్గెట్ చేసి చంపేద్దాం అనుకుంటారు. అంటే ముఖ్యంగా అశ్వత్థాముడు ఎలాగైనా చంపేయాలి అని డిసైడ్ చేసుకుంటాడు. సో అలా డిసైడ్ చేసిన తర్వాత ఈ అశ్వత్థాముడు ఈ విధంగా బ్రహ్మాస్త్రాన్ని వదులుతాడు. ఎవరిపైన? ఇక్కడ 5 పాండవుల పైన మరియు ఉత్తర గర్భంలో ఉన్న పరీక్షితుడి పైన. చూసారా, గర్భంలో ఉన్న శిశువు పైనకి బ్రహ్మాస్త్రం వదిలేశాడు. సో బ్రహ్మాస్త్రం ఏంటంటే ఆ టార్గెట్ మిస్ అవ్వదు. సో ఉత్తర వైపు రాగానే ఉత్తర పడిగెట్టుకుంటూ కృష్ణుడి దగ్గరికి వెళ్ళిపోతుంది. ఆ సమయానికి ఆల్రెడీ కృష్ణుడు ఇంకా బయలుదేరి వెళ్ళిపోదామా అనేసి రథం ఎక్కుతుంటాడు. హస్తినాపురం వదిలేసి వెళ్ళిపోదామని ప్లాన్ చేసి డిసైడ్ చేసుకుంటాడు. కానీ ఆ సమయంలో వచ్చేస్తాడు. రైట్, ఉత్తర పరిగెట్టుకుంటూ వచ్చి కృష్ణుడి ప్రదక్షిణ చేసి ప్రాధాయపడుతుంది, నన్ను రక్షించు అనేసి. అప్పుడు కృష్ణుడు యాక్చువల్లీ ఉత్తర గర్భంలోకి ఆయన ప్రవేశించి ఆ బ్రహ్మాస్త్రం నుంచి పరీక్షకుడిని బతికిస్తాడు. అదేవిధంగా పాండవుని కూడా ఆయన రక్షిస్తాడు. సో ఫైనల్ గా అశ్వత్థాముడు ప్రయోగించిన బ్రహ్మాస్త్రం విఫలమైపోతుంది ఆ విధంగా. సో ఈ పరీక్షితు మహారాజు ఇలా రక్షింపబడ్డం చూసి దాని తర్వాత ఈ విధంగా దీనికి జవాబు ఇస్తూనే అక్కడ ఇంకా జరిగిన ఘటనల్ని కూడా కర్ణిస్తాడు. ముఖ్యంగా కుంతి మహారాణి యొక్క ప్రార్థనలు. అప్పుడు కుంతి మహారాణి ప్రార్థనలు చేసుకుంటుంది కృష్ణుడికి, హస్తినాపురం వదిలి వెళ్ళకండి ద్వారకాకి, ఇంకా కొన్ని రోజులు ఇక్కడ హస్తినాపురంలో ఉండండి, ఇంకా మీరు మీ యొక్క కృప మాకు కావాలి, మీ యొక్క దర్శనం మాకు కావాలి. ఈ విధంగా ఆమె చాలా అద్భుతంగా ప్రార్థించుకుంటుంది. 8వ నంబర్ అధ్యాయంలో కుంతి మహారాణి యొక్క ప్రార్థనలు ఉన్నాయి. అవి చాలా మంచి ప్రార్థనలు, చాలా గొప్ప ప్రార్థనలు. సో ఇది నెక్స్ట్ అంటే మనం కుంతి మహారాణి ప్రార్థనలు ఉంటాయి. దాని తర్వాత సరే అనేసి ఇంకా ఫైనల్ గా యుధిష్ఠిర మహారాజు కూడా వినిపించుకుంటాడు కృష్ణుని, ఇంకా కొన్ని రోజులు మీరు ఉండండి, ఇప్పుడే వెళ్ళిపోకండి. కృష్ణుడేమో చాలా రోజుల నుంచి నేను హస్తినాపురంలోనే ఉన్నాను, ఈ యుద్ధం మొదలయ్యే కన్నా ముందునే వచ్చాను, ఇప్పుడు యుద్ధం కూడా ముగిసిపోయింది, నాకు అక్కడ ద్వారకాలో ఎదురు చూస్తున్నారు ప్రజలందరూ కూడా, ద్వారకావాసులందరూ కూడా అక్కడికి వెళ్ళాలి అని కృష్ణుడు చెప్పాడు. ఆయన యుధిష్ఠిర మహారాజు రిక్వెస్ట్ చేశారు, ఇంకా కొన్ని రోజులు ఉండండి ఇక్కడ అనేసి. సో ఫైనల్లీ కృష్ణుడు సరే అని కొన్ని రోజులు ఉంటాడు.
దాని తర్వాత ఈ పాండవుల్లో జ్యేష్ఠుడైన ధర్మరాజు యుధిష్ఠిరుడు, ఆయన ఇప్పుడు రాజు అయిపోయినా కానీ అతనికి రాజసింహాసనం మీదకి వెళ్ళాలనే కోరిక లేదు. ఆయనలో ఇంకా ఎంతో ఒక రకమైన బాధ, దిగులు అనమాట. ఈ అంతా యుద్ధానికి నేనే కారణం, ఇంతమంది చనిపోవడానికి నేనే కారణం, అలా అన్నిటికీ నేనే కారణం అనేసి బాధపడుతూ కూర్చుంటాడు అన్నమాట. కృష్ణుడు ఎంత ఓదార్చినా కానీ ఇంక నువ్వు అది అంతా కూడా ధర్మానుసారంగా నువ్వు యుద్ధం చేశావు, నీలో ఏ తప్పు లేదు, నువ్వేం తప్పు చేయలేదు, నువ్వేం కారణం కాదులే, అదంతా కూడా మంచిగా జరిగింది, నువ్వు శాసించాలి, రాజుగా సింహాసనం పల్లి కూర్చొని నువ్వు మొత్తం శాసించాలి, శాసన చెయ్యి అని అంటే ఆయన దిగులుగా కూర్చొని బాధపడుతూ ఉన్నాడు యుధిష్ఠిర మహారాజు. నేను పాపం చేశాను, నా వల్ల ఇంత ఘోర పాపం జరిగిపోయింది, ఘోర యుద్ధం జరిగిపోయింది, ఎంతమంది చనిపోయారు, అలా బాధపడుతూ ఉంటే సరే ఇప్పుడు బాధను భగవంతుడు దూరం చేయగలడు, కానీ అయినా కానీ భీష్మ పితామహుడి ద్వారా ఆయన యొక్క ఈ యుధిష్ఠిరుడి యొక్క దుఃఖాన్ని తొలగించాలని ఆయన ఓదార్చేయడానికి భీష్ముడి దగ్గరికి తీసుకెళ్తాడు. అప్పటికి భీష్ముడు ఇంకా ప్రాణాలు వదలలేదు. ఆయన సరైన సమయం కోసం వేచి చూస్తున్నాడు. ఆయన బాణాల యొక్క శయ్య పైన, బాణాల యొక్క పరుపు పైన అలాగే పడుకొని ఉన్నాడు సరైన సమయం కోసం. ఎందుకంటే ఆయనకి ఇచ్ఛామృత్యు ఉంది. ఏ సమయంలో ఆయన తలుచుకుంటే ఆ సమయంలో ఆయన ప్రాణాలు వదిలేయచ్చు. ఆ వరం ఉంది ఆయనకి, ఇచ్ఛామృత్యు వరం. ఆయన వెయిట్ చేస్తున్నాడు అక్కడ. సో ఫైనల్ గా అప్పుడు కృష్ణుడు యుధిష్ఠిరుడు ఇంకా మిగతా పాండవులందరినీ తీసుకొని మీరు బాగా మంచిగా డ్రెస్ పోవండి, రాజులు యొక్క రాజకుమారులాగా అందరూ కూడా, ఎందుకంటే భీష్మ పితామహుడు చాలా ఆనందిస్తాడు మిమ్మల్ని చూసి అని వాళ్ళని తీసుకొని ఆయనతో పాటు ఇంకా మిగతా చాలా మంది కూడా ఋషులు మునులు కూడా అక్కడికి వచ్చేస్తారు. చాలా మంది గొప్ప వ్యక్తులందరూ కూడా అక్కడికి వస్తారు. ఎందుకంటే భీష్మ పితామహుడి యొక్క లాస్ట్ రోజులు ఇంకా అవి. అప్పుడు భీష్ముడు ఎన్నో ఉపదేశాలు ఇస్తాడు మన యుధిష్ఠిర మహారాజుకి, ఆయన ఓదారుస్తాడు. యుధిష్ఠిర మహారాజు ఎన్నో ప్రశ్నలు ఉంటాయి, అవన్నీ అడుగుతాడు. అది ఒక రోజు జరగదు, అది ప్రతిరోజు ఎవ్రీడే పొద్దున్న నుంచి సాయంత్రం వరకు భీష్మదేవ్ క్లాస్ ఇస్తాడు అనమాట. దీన్ని చాలా పెద్ద పర్వం, ఇది మహాభారతంలో చాలా పెద్దగా ఉంటుంది. ఇక్కడ అన్ని వర్ణించరు కానీ ముఖ్యమైన బోధనలు, ప్రేయర్స్, భీష్మదేవుడి యొక్క ప్రార్థనలు ఇక్కడ ఇస్తారు. సో అలా 9వ అధ్యాయంలో భీష్మ పితామహ భగవద్ధామానికి తిరిగి వెళ్లే ముందు ఆయన భగవంతుడు కృష్ణుని ఎంతో బాగా పొగుడుతాడు. ఇంకా యుధిష్ఠిర మహారాజ్ పాండవులకు చెప్తారు, ఇక మీ దగ్గర కృష్ణుడు మీ దగ్గర ఉన్నాడు, మీకు ఇంకేమి దిగులు పడాల్సిన అవసరం లేదు, మీరు కృష్ణుడి యొక్క మార్గదర్శనం అనుసరించి రాజ్యాన్ని పరిపాలించండి. ఇంకా ఆయన చివరి కోరుకుంటాడు. ఆ చివరి కోరిక ఏంటంటే ఆ పార్థసారథి రూపంగా కృష్ణుడి యొక్క దర్శనాన్ని నేను చేసుకుంటూ ఇలా నా ముందు ఆయన స్మరించుకుంటూనే నేను ప్రాణం త్యాగం చేయాలనుకుంటున్నాను అనేసి అలాగే ఆయన ప్రాణాలు వదిలేస్తారు ఆ విధంగా. సో ఫైనల్ గా దాని తర్వాత ఇంకా భగవంతుడు శ్రీకృష్ణుడు తర్వాత యాక్చువల్లీ వెళ్ళిపోతారు. హస్తినాపురం వదిలి ద్వారకా నగరానికి వెళ్ళిపోతారు. అక్కడ ద్వారకా వాసులందరూ కూడా ఎంతో ఆనందంతో విష్ణువుని రిసీవ్ చేసుకుంటారు, స్వాగతం పలుకుతారు. అక్కడ దాని కూడా వర్ణన బాగా వర్ణించారు. నెక్స్ట్ ఇవన్నీ 11వ అధ్యాయం వరకు నడుస్తుంది, 10-11 అధ్యాయంలో. ఇంకా దాని తర్వాత మళ్ళీ ఋషిమునులు అడుగుతారు కొంచెం, పరీక్షితుడు పుట్టాడని చెప్పారు, అక్కడ రక్షించాడు, భగవంతుడు రక్షించాడని చెప్పి వదిలేశారు. సో కాకపోతే మళ్ళీ ఈ ఋషులు అడుగుతారనమాట, ఆ పరీక్షితుడి యొక్క జననం గురించి, తర్వాత ఆయన లక్షణాల గురించి కొంచెం చెప్తారా అని. సరే అనేసి పుట్టిన తర్వాత బ్రాహ్మణులు ఆయన జాతకర్మ నామకరణం అన్ని చేస్తారు కదా, అప్పుడు ఆ జ్యోతిష్యం చెప్పే వాళ్ళందరూ కూడా భవిష్యత్తులో ఈ పరీక్షితు మహారాజు ఎంత గొప్పవాడవుతాడు, ఆయన ఎంత గొప్ప గొప్ప పనులు చేస్తాడు, ఆయన ఎంత గొప్ప రాజు అవుతాడు, ఎంత గొప్ప భక్తుడు అవుతాడు అనే గుణాలు, లక్షణాలన్నీ కూడా విస్తృతంగా వర్ణిస్తారనమాట. సో అది విని యుధిష్ఠిర మహారాజు ఎంతో ఆనందపడతాడు అనమాట. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు నెక్స్ట్ వంశంలో ఆయనే పరీక్షితుడే ఉండేది, నెక్స్ట్ వంశంలో వాళ్ళ తర్వాత పరిపాలించవలసింది. సో ఆ విధంగా పరీక్షితుడికి అన్ని రకాల శిక్షణలు ఇస్తారనమాట. సో ఈ విధంగా పరీక్షితుడికి మంచి శిక్షణతో ఆయన పెరుగుతాడు, చిన్నప్పటి నుంచి భగవంతుడికి భక్తి చేసుకుంటూ.
అలాగే అన్ని నేర్చుకుంటూ కూడా శిక్షణ పొందుతూ. సో ఆయన కార్యాల గురించి కూడా, పరీక్షితు మహారాజు యొక్క కార్యాల గురించి చెప్తూ ఫైనల్లీ ఇలా పాండవులు రైట్ ఫైనల్ గా ఏం జరుగుతుందంటే 13వ అధ్యాయంలో విదురుడు తిరిగి వస్తాడు. విదురుడు తీర్థయాత్రకి వెళ్ళి ఉంటాడు అనమాట. విదురుడు ఎప్పుడైతే ఈ యుద్ధం మొదలైందో ఆ యుద్ధంలో ఆయన పాల్గొనలేదు. ఎందుకంటే యుద్ధానికి ముందే ఒక ఘటన జరుగుతుంది. దుర్యోధనుడు ఘోరంగా విదురుడిని అవమానిస్తాడు సభలో, రాజ్యసభలో అందరి ముందు. అలా అవమానించి ఇక్కడ నుంచి వెళ్ళిపో, లేకపోతే ప్రాణాలతో బతుకుండాలనుకుంటే ఇక్కడ నుంచి వెళ్ళిపో అనేసి అవమానిస్తాడు. ఎందుకంటే విదురుడు ఇలా పాండవులతో యుద్ధం చేయకండి, భగవంతుడు కృష్ణుడు వాళ్ళతో పాటు ఉన్నాడు, వాళ్ళు ధర్మాన్ని పాటిస్తున్నారు, వాళ్ళతో యుద్ధం చేయడం మంచిది కాదు, వాళ్ళ రాజ్యాన్ని వాళ్ళకి తిరిగి ఇచ్చేయండి అని ఎంతో ప్రాధేయపడతాడు. కానీ దుర్యోధనుడికి కోపం వచ్చి విదురుడిని తిట్టడంతో ఎన్నో మాటలు అంటాడు. ఆయన తన బాబాయ్ అని చూడకుండా నువ్వు ఉంచుకున్న దానికి పుట్టినవాడివి, నువ్వు ఇంకా ఇక్కడ ఉండి నీ శత్రువుల వైపు మాట్లాడుతున్నావు, ఇక్కడ ఇంకా ప్రాణాలతో నా ముందు నిల్చొని ఉంటే నేను ప్రాణాలు తీసేస్తాను, ఇక్కడ ప్రాణాలతో బతుకుండాలనుకుంటే ఇప్పుడే ఇక్కడ నుంచి వదిలి పారిపో, ఆ విధంగా ఆయన మాట్లాడతాడు. సరే అనేసి ఇంకా విదురుడు అక్కడ ధృతరాష్ట్రుడు ఏమనడు. సరే ధృతరాష్ట్రుడు ఏం అనట్లేదంటే ఇంకా సమ్మతించినట్టు ఆయన కొడుకు చెప్పానని అక్కడి నుంచి అక్కడికక్కడే స్పాట్ లో వెళ్ళిపోతాడు అనమాట విదురుడు. అక్కడి నుంచి ఆయనకు తెలుసు భగవంతుడు శ్రీకృష్ణుడే అసలైన వ్యక్తి, ఆయన శరణాగతంలోకి వెళ్ళాలని. అయినా కానీ ఇన్ని రోజులు ఈ దుర్యోధనుడు ధృతరాష్ట్రుడు యొక్క సాంగత్యంలో వాళ్ళ ఇంట్లో ఉండి వాళ్ళు ఉప్పు అన్నం తిన్నాను కాబట్టి నా శరీరం అనసంత అశుద్ధం అయిపోయింది, కృష్ణుడికి శరణాగతం అవ్వడానికి నేను తగిన వాడిని కాదు, ఇప్పుడే శుద్ధం అవ్వాలి అనేసి తీర్థయాత్రలకు వెళ్తాడు. సో అన్ని తీర్థయాత్రలు దర్శనం చేసుకుంటాడు. ఫైనల్గా ఇలా యుద్ధం అయిపోయిన తర్వాత, మహాభారతం యుద్ధం అయిపోయిన తర్వాత ఆయన తిరిగి మళ్ళీ హస్తినాపురానికి వస్తాడు. అప్పటికి ఆల్రెడీ యుధిష్ఠిరుడు మహారాజు అయిపోయాడు, పాండవులు శాసిస్తున్నారు. వాళ్ళు ఎంతో ఆనందంతో విదురుడిని స్వాగతం పలుకుతారు. వాళ్ళ పలుకులింపులు అయిపోయిన తర్వాత యుధిష్ఠిరుడు కూర్చొని ధృతరాష్ట్రుడికి మళ్ళీ ఇప్పుడు ఇంకా ఫైనల్ డోస్ ఇస్తాడు అనమాట. చాలా గట్టిగా తిడతాడు ధృతరాష్ట్రుడిని. ముసలాడు అయిపోయావు, ముందు నుంచే నీకేం కనబడదు, ఇప్పుడు సరిగ్గా వినపడదు, పళ్ళన్నీ ఊడిపోతున్నాయి, తినడానికి కూడా రాదు, అసలు ఇప్పుడు ఈ విధంగా ఇంకా ఈ రాజ్మహల్లో కూర్చొని ఆ భీముడు ఎవరైతే నీ 100 మంది పుత్రుల్ని చంపేశాడో ఆ భీముడు తిన్న ఎంగిలిని కుక్కలాగా పడి ఇక్కడ ఆ ఎంగిలి తిని బతుకుతున్నావు, అవసరమా నీకు ఇలాంటి జీవితము? ఇప్పుడైనా అర్థం చేసుకొని ఈ ఇంటిని వదిలి, ఈ రాజ్యాన్ని వదిలి వెళ్ళిపో. ఇప్పుడైనా కనీసం వానప్రస్థాశ్రమం తీసుకొని అక్కడ భగవంతుడి పైన ధ్యానం చేసుకొని నువ్వు నీ యొక్క జీవితాన్ని సార్థకం చేసుకుని ఇంకా లాస్ట్ స్టేజ్ ఉంటుంది, ఇది లాస్ట్ ఆప్షన్ మీకు, దీని తర్వాత ఇంకా వేరే దిక్కు లేదు. సో ఇలా కుక్క బతకడం కన్నా జీవితాన్ని సార్థకం చేసుకోవడానికి ప్రయత్నించు అని ఆయనకి బాగా తిట్టి బోధిస్తాడు. ఆయన ఇన్ని రోజులు నుంచి బోధించాడు అనుకోండి, జీవితాంతం బోధించాడు కానీ ఎప్పుడు వినలేదు విదురుడి మాట. ఆయన కొడుకు దుర్యోధనుడి మాటే విన్నాడు. కానీ ఇప్పుడు దుర్యోధనుడు లేడు కాబట్టి ఇంకా ఫైనల్ గా విదురుడి మాట విని ధృతరాష్ట్రుడు వెళ్ళిపోతాడు ఎవరికి చెప్పకుండా అర్ధరాత్రి. ఆయనతో పాటే అర్థం చేసుకొని ఆయన భార్య వెనకాల వెళ్ళిపోతుంది, తర్వాత కుంతిమారాయణుడు వెళ్ళిపోతుంది. ఫైనల్ గా అందరూ కూడా అలా వనంలో ధ్యానం చేసుకుంటూ అక్కడి నుంచి అగ్నిలో వాళ్ళందరూ కూడా ఆవితి అయిపోయి భగవంతుడి ధ్యానం నిమగ్నమైపోయి వాళ్ళందరూ మోక్షాన్ని లభిస్తుంది వాళ్ళందరికీ. సో ఆ విధంగా వాళ్ళది ఎండ్ అయిపోతుంది స్టోరీ. దాని తర్వాత ఇంకా పాండవులు తెలుసుకుంటారు కృష్ణుడు కూడా భగవద్ధామానికి తిరిగి వెళ్ళిపోయాడు అనేసి. ఈ కృష్ణుడు భగవద్ధామానికి తిరిగి వెళ్ళిపోయాడనే విషయం అర్జునుడి ద్వారా యుధిష్ఠిర మహారాజుకు తెలుస్తుంది. అర్జునుడు వెళ్తాడు, చాలా రోజులైంది కృష్ణుడు చూసొద్దామని. అలా వెళ్ళిన తర్వాత చాలా రోజులకి రాక యుధిష్ఠిర మహారాజు చింతించి తర్వాత ఆయనకు ఎన్నో సంకేతాలు కనిపిస్తాయి. బయట అన్ని చూస్తుంటాడు అనమాట. అన్ని సంకేతాలు ఏం చూపిస్తున్నాయంటే ఏదో చెడు జరిగింది, ఏదో కీడు జరిగిందని. అప్పుడే అర్జునుడు బాధతో దుఃఖంతో ఇంటికి వస్తాడు. ఆయన ఎన్నో ప్రశ్నలు అడుగుతాడు, ఏం జరిగింది అని. ఎన్నో విధాలుగా ప్రశ్నించిన అర్జునుడు ఏం మాట్లాడు. ఫైనల్ గా కృష్ణుడు వెళ్ళిపోయాడా అన్నప్పుడు అర్జునుడు ఏడుస్తూ, అవును కృష్ణుడు ఇంకా లేడు, భగవద్ధామాన్ని తిరిగి వెళ్ళిపోయాడు. దాని తర్వాత తెలుసుకొని యుధిష్ఠిర మహారాజు ఇంకా భగవంతుడు కృష్ణుడే వెళ్ళిపోయినప్పుడు ఇంకా మనం ఇక్కడ నుండి అవసరం లేదు, మనకు కూడా సమయం అయిపోయింది, మనం కూడా వెళ్ళిపోవాలి. అలాగే ఇప్పుడు పరీక్షితుడు కూడా పెద్దగా అయిపోయాడు, ఆయన ఇప్పుడు రాజసింహాసనం పైన కూర్చోబెట్టి ఆయన రాజుగా నియమించి ఫైనల్ కి ఈ 15వ అధ్యాయం ఎండింగ్ లో 15వ నంబర్ అధ్యాయం ఎండింగ్ లో పరీక్షితు మహారాజుని
రాజసింహాసనం పైన పట్టాభిషేకం చేసి రాజుగా వాళ్ళు కూడా క్షత్రియ ధర్మం ప్రకారం గృహస్థాశ్రమం తర్వాత నెక్స్ట్ వానప్రస్థాశ్రమం ప్రయాణించాలంటే రాజ్యాన్ని వదిలి వనానికి వెళ్ళాలి. అలా వనంలో అడవుల్లోకి వెళ్తూ హిమాలయం వైపు అంటే నార్త్ ఉత్తరం వైపు వెళ్ళి వాళ్ళు ఫైనల్ గా వాళ్ళు కూడా అంటే ముక్తిని పొందుతారు. ఆబ్వియస్లీ వాళ్ళందరూ కూడా భగవద్ధామానికి తిరిగి వెళ్ళిపోతారు. ఫైనల్ గా వాళ్ళ తర్వాత ఇంకా వాళ్ళ పాండవులు వెళ్ళిపోయిన తర్వాత ఇంకా పరీక్షితు మహారాజు శాసించడం మొదలు పెడతాడు. అప్పుడే కలియుగం ప్రవేశిస్తాడు, అంటే కలియుగం మొదలవుతుంది, కలిరాజు ప్రవేశిస్తాడు. అలా పరీక్షితు మహారాజు యొక్క శాసనంలో అసలు ఎంత బాగుండేదంటే అప్పుడు 4 నియమాలు అందరూ పాటించేవారు, ఆ ధర్మాన్ని అందరూ పాటించేవారు. కలియుగంలో కూడా అంటే స్టార్టింగ్ అప్పుడు కలి వచ్చి ఆయన స్టార్ట్ చేశాడు కలియుగం. కలిరాజు ఆయన పనులు ధర్మాన్ని ఉల్లంఘించడం. అప్పుడు పరీక్షిత్ మహారాజు ఒకసారి అలా రాజ్యాన్ని ఎలా నడుస్తుంది రాజ్యంలో అన్ని అని పరిశీలించడానికి భ్రమణ చేస్తున్నప్పుడు ఆ సమయంలో చూస్తాడు అక్కడ కలిరాజు ఏం చేస్తాడంటే, కలిరాజు ఆయన ఒక ఆవుని ఇంకా ఎద్దుని రెండింటిని కూడా హింసిస్తున్నాడు, చంపడానికి ప్రయత్నిస్తున్నాడు. ఆల్రెడీ అక్కడ ఎద్దుకి 3 కాళ్ళు వెళ్ళిపోయి ఒకటే కాలు మిగిలి ఉంది, ఆవేమో ఏడుస్తుంది. అలాంటి ఆవుని చంపబోతున్నాడు. అప్పుడు పరీక్షితుడు అలా చూసి కలిరాజుని వెంటనే రథం ఆపి అక్కడి నుంచి కత్తి తీసి అతన్ని అప్పుడే చంపడానికి వెళ్తాడు. సో అప్పుడు కలిరాజు చూసి పరీక్షితు మహారాజు యొక్క శక్తి గ్రహించి వెంటనే ఆయనకి శరణాగతుడైపోతే అప్పుడు పరీక్షితు మహారాజు అంటాడు, సరే నువ్వు నా రాజ్యంలో బతకడానికి వీల్లేదు, నా రాజ్యం నుంచి బయటికి వెళ్ళిపో అంటాడు. అప్పుడు కలిరాజు అంటాడు, నీ రాజ్యం నుంచి ఎలా బయటకు వెళ్తాను, మొత్తం నీ రాజ్యం మొత్తం ప్రకృతిని నువ్వు శాసిస్తున్నావు అంటే నాకు ఏదో ఒక చోటు ఇవ్వు బతకడానికి, నేను ఇప్పుడు నీ శరణంలోకి వచ్చాను కదా, నాకు ఒక చోటు ఇవ్వు, నా టైం వచ్చింది, కలియుగం టైం వచ్చింది కాబట్టి నేను కలిరాజు కాబట్టి నేను ఇక్కడే ఉండాలి, ఈ టైంలో నీ రాజ్యంలోనే ఎక్కడ ఒక చోటు ఇవ్వు అంటే, సరే ఎక్కడైతే ఈ 4 నియమాలు భంగమవుతాయో అంటే ఎక్కడైతే మద్యపానం జరుగుతుందో, ఎక్కడైతే ఈ అవైధ స్త్రీ సంఘం అంటే వైశ్య గృహాలు ఉంటాయో, అలాగే ఎక్కడైతే మాంసాహారం భుజించడం లేకపోతే చంపడం జరుగుతుందో పశువుని అక్కడ, లేకపోతే ఫైనల్ గా జూదం ఆడే చోట, ఈ 4 చోట్ల నువ్వు ఉండొచ్చుకో అనేసి 4 చోట్ల ఇస్తాడు కలిగి ఉండడానికి. మొత్తం వెతుకుతాడు, మొత్తం పరీక్షితుడి యొక్క రాజ్యంలో ఎక్కడా కూడా ఈ 4 చోట్ల కనిపించవు. 4 అంటే అర్థం చేసుకున్న ఆ సమయంలో ఎలా అందరూ ధర్మాన్ని అనుసరించారు అంటే, ఆయన పరీక్షితు మహారాజు ఎలా శాసించాడంటే ఎక్కడ కూడా ఎవరు కూడా ఈ 4 నియమాల్ని భంగపరచలేదు అనమాట. అందరూ కూడా నియమాలనుసారంగా జీవిస్తున్నారు. ఎక్కడ కూడా ఆయనకు 4 విషయాలు కనిపించలేదు, 4 చోట్ల దొరకలేదండి. తిరిగి మళ్ళీ పరీక్షితు మహారాజు దగ్గరకు వచ్చి ప్రాధాయపడ్డాడు, ఈ 4 చోట్ల ఎక్కడా లేవు మీ యొక్క రాజ్యంలో, దయచేసి ఇంకో చోటు ఇవ్వండి అంటే, సరే ఎక్కడైతే ఎక్కువగా ధనము అంటే ఆ సమయంలో ధనం అంటే ముఖ్యంగా బంగారం, ఎక్కడైతే ఎక్కువగా పోగు చేసి ఎవరైతే దాన్ని భగవంతుడి సేవకు వినియోగించకుండా ఇంద్రియ తృప్తి కోసమని ఎంతో ధనాన్ని పోగు చేసుకొని ఉన్నారో బంగారాన్ని, అక్కడ పోయి నువ్వు నివసించు అని ఇస్తారు. అప్పుడు కలికి ఫైనల్ గా చోటు దొరుకుతుంది నివసించడానికి. సో కలి ఏంటంటే ఆ విధంగా ఆయన పని ఏంటంటే, అలా ఎక్కడైతే ఈ 4 పాపాలు జరుగుతాయో ఆ 4 పాపాలు ఉన్న చోట, లేకపోతే ఆ 4 పాపాలు ఎవరు చేయకున్నా ఒకవేళ ధనం ఉంటే దాన్ని వాళ్ళ ఇంద్రియ తృప్తి కోసం వినియోగించడానికి పోగు చేసుకొని ఉంటే, అలా అక్కడికి వెళ్ళి అందులోంచి ఆ ధనం కారణంగా జనాల్లో మధ్యలో కలహం సృష్టించి గొడవలు సృష్టించి ఆ విధంగా కలి తన పని చేసుకుంటూ అందరితో పాపాలు చేయిస్తూ ఈ విధంగా ఆయన పనులు చేసుకుంటూ ఉంటాడు. అది కలియుగంలో కలి చేసే పని. సో ఫైనల్ గా ఇంకా 3వ ప్రశ్న, లాస్ట్ 2 ఉన్నాయి. 3వ ప్రశ్న వచ్చేసి, ఎందుకు పరీక్షితు మహారాజాల అంత రాజ్యం వదిలేయవలసి వచ్చింది, ఆ పరిస్థితి ఎందుకు వచ్చింది, గంగా నది ఒడ్డున వెళ్ళి కూర్చోవలసిన పరిస్థితి ఎందుకు వచ్చిందంటే అప్పుడు మళ్ళీ ఆ స్టోరీ వర్ణిస్తారు. పరీక్షితు మహారాజు ఒకసారి వేటకు వెళ్తాడు. అలా చాలా దాహం వేస్తుంది ఆయనకి, దాహాన్ని తీర్చుకోవాలి అనే ఉద్దేశంతో అక్కడ శమిక ఋషి ఆశ్రమానికి వెళ్తాడు. శమిక ఋషి ఏమో ధ్యానం చేసుకుంటూ ఉంటాడు. పరీక్షిత్ మహారాజు పిలిచినా పలకడు, ఆయన ధ్యానంలో ఉంటాడు కాబట్టి. అప్పుడు ఇదంతా కూడా దైవానుసారం దైవిచ్ఛానుసారంగా ఆ పరీక్షిత్ మహారాజుకి కోపం వచ్చి ఆ కోపంలో అక్కడ చనిపోయే పాముని ఆయన మెడలో, శమిక ఋషి మెడలో వేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. తర్వాత అనుకుంటాడు పరీక్షిత్ మహారాజు, అయ్యో నేను తప్పు చేశాను, అలా కోపంలో అలా శమిక ఋషి ధ్యానంలో ఉన్న శమిక ఋషి పైన అలా చనిపోయిన పాముని వేసి ఉండకూడదు ఆయన మెడలో
అనుకుంటాడు, దానికి తగిన శిక్ష నాకు పడాల్సిందే అని ఆలోచించుకుంటూ రాజ్యానికి వెళ్తాడు. ఆ లోపే ఈ విషయం తెలిసిన శృంగి, అప్పుడు ఒక చిన్న కుమారుడు, బ్రాహ్మణ కుమారుడు శృంగి, కానీ ఆయన ఎంతో శక్తివంతుడు. ఆయన ఇలా విని తన తండ్రికి ఇలా అవమానం జరిగిందని తన మిత్రులతో విన్న తర్వాత ఆ శృంగి ఏం చేస్తాడంటే వెంటనే అక్కడికక్కడే శపించేస్తాడు. పరీక్షితు మహారాజు అని ఆ మహారాజు ఎవరైతే నా తండ్రిని అవమానించాడో ఈ రోజు తర్వాత 7 రోజుల తర్వాత తక్షకం అనే ఒక పాము కాటు వేయడం ద్వారా మరణిస్తాడు అనేసి శాపం చెప్పేస్తాడు. అలా తర్వాత ఇంటికి వచ్చి తండ్రి దగ్గర ఏడుస్తాడు. తండ్రి ధ్యానం భంగం అయ్యి ఆయన చూసి ఎందుకు నాన్న ఏడుస్తున్నావు అంటే ఇలా ఇలా జరిగింది అంటే, అయ్యో నువ్వు చాలా పెద్ద తప్పు చేశావు, ఆయన మహారాజు, ఆయన మన ఇంటికి వస్తే అలా నేను ఆతిథ్యం ఇవ్వలేకపోయాను, నేను ధ్యానంలో ఉండి మిస్ అయిపోయింది, ఆయన అలా ఏదో నా పైన కోపంతో పాముని నా మెడలో వేసి వెళ్ళిపోయాడు, చనిపోయిన పాముని, చిన్న అపరాధం చేశాడు, కానీ ఆ చిన్న అపరాధానికి నువ్వు ఇలా మృత్యుదండన విధించావే, ఈ శాపం పెట్టావే, ఇది సరికాదు, తప్పు చేశావు అని బాధపడుతూ ఆయన ఒక దూతను పంపిస్తాడు రాజుకు వెంటనే ఈ విషయాన్ని తెలియజేయాలనేసి. వెళ్ళి ఎప్పుడైతే ఆ దూత వచ్చేసి శమీకృషి నుంచి ఈ విషయాన్ని చెప్తాడో పరీక్షితు మహారాజుకి, పరీక్షితు మహారాజు విని ఎంతో ఆనందిస్తాడు. అమ్మయ్య, నేను చేసిన తప్పుకి నాకు శిక్ష లభిస్తుంది, నేను అనుకుంటూనే ఉన్నాను లభించాలి నాకు శిక్ష అనేసి. 7 రోజుల తర్వాత నేను చనిపోతానా, సరే పర్వాలేదు, ఇప్పుడు ఉన్న 7 రోజులు మాత్రం సంపూర్ణంగా నేను నా జీవితాన్ని ధన్యం చేసుకోవడానికి, సార్థకం చేసుకోవడానికి ఏం చేయాలో అదే చేయాలి అనేసి వెంటనే రాజ్యాన్ని త్యాగం చేసేసి తన బరువు బాధ్యతలన్నీ కూడా తన కుమారుడైన జన్మజీవికి ఇచ్చేసి అక్కడ నుంచి వెంటనే రాజ్యం నుంచి బయటకు వచ్చేసి గంగా నది ఒడ్డున వెళ్ళి అక్కడ ఋషిమునులను అందరిని అడుగుతాడు, ఇప్పుడు నేను చేయవలసిన తక్షణ కర్తవ్యం ఏమిటి, నా జీవితాన్ని సార్థకం చేసుకోవడానికి చనిపోయే ముందు ఒక వ్యక్తి ఏం చేయాలి, ఇలాంటి ప్రశ్నల్ని ఆయన అడుగుతుంటాడు. అక్కడ ఎవరు జవాబులు ఇవ్వలేకపోతారు. అదే సమయంలో 4వ ప్రశ్నకి జవాబు ఏంటంటే శుకదేవ గోస్వామి ఎలా వచ్చాడు. సో శుకదేవ గోస్వామి అలా నడుచుకుంటూ నగ్నంగా తిరుగుకుంటూ వస్తాడు. భగవంతు ధ్యానంలో మగ్నమై తిరుగుతుంటే చాలా మంది సామాన్య ప్రజలు ఆయన తప్పుగా అర్థం చేసుకున్నారంట. ఎవరో పిచ్చివాడు అనుకున్నారు, కొంతమంది పిల్లలు అయితే ఉమ్మేశారు ఆయన పైన, అలా అవహేళన చేశారు. ఆయన సుఖదేవ గోస్వామిని పట్టించుకోకుండా నడుచుకుంటూ భగవంతుడి ధ్యానంలో ఈ పరీక్షితుడు దైవానుసారంగా దైవిచ్ఛానుసారంగా ఆ పరీక్షితుడు ఉన్న స్థానానికి వచ్చేస్తారు. అప్పుడు అక్కడ ఉన్న ఋషులు మునులు అందరూ కూడా చెప్తారు, మీ ప్రశ్నలకు సరైన జవాబు ఇచ్చే వ్యక్తి ఎవరంటే ఈ యొక్క శుకదేవ గోస్వామి. శుకదేవ గోస్వామి ఎంత గొప్పవాడో, అప్పటికి ఆయన వయస్సు 16 ఏళ్ళైనప్పటికీ ఆయన ఎంత గొప్ప వ్యక్తో, ఎంత శుద్ధమైన వ్యక్తో అందరూ ఋషులు మునులు అక్కడ ఉన్న వాళ్ళు గ్రహించి ఆ విధంగా పరీక్షితు మహారాజు తగిన వ్యక్తి, శుకదేవ గోస్వామి తగిన వ్యక్తి. ఈ పరీక్షితు మహారాజుకి ఇప్పుడు ఆయన ప్రశ్నలను సమాధానం ఇచ్చి ఆయనకు సరైన మార్గదర్శనం చేయడానికి ఈ సమయంలో ఈ 7 రోజులు అని అప్పుడు అందరూ కూడా డిసైడ్ చేసుకుంటారు. అప్పుడు ఫైనల్ గా ఇంకా పరీక్షితు మహారాజు యొక్క కలయిక శుకదేవ గోస్వామితో ఇలా జరుగుతుంది. ఇంకా దాని తర్వాత ఇప్పుడు పరీక్షితు మహారాజు శుకదేవ గోస్వామిని ఏమడుగుతారు, తర్వాత శుకదేవ గోస్వామి ఆయనకి ఏం జవాబిస్తారు, భాగవతం అనేది 2వ స్కందం ఆ విధంగా మొదలవుతుంది. సో ఈ విధంగా పరీక్షితు మహారాజు శుకదేవ గోస్వామి యొక్క కలయికతో ఈ యొక్క మొదటి స్కందం శ్రీమద్ భాగవతం సమాప్తమవుతుంది. సో ఇది బేసికలీ ఫస్ట్ క్యాంటో శ్రీమద్ భాగవతం యొక్క ఓవర్ వ్యూ, ఏం జరిగింది అసలు మొత్తం. సో ఐ హోప్ నేను ట్రై చేశాను క్లియర్గా కవర్ చేయడానికి ఉన్న సమయంలో. సో ఈరోజు మనం ఇక్కడే ఫస్ట్ క్యాంటో కంప్లీట్ చేసుకున్నాం. నెక్స్ట్ క్యాంటో రేపు ఓవర్ వ్యూ చూద్దామంట, 2వ క్యాంటోది. సో మరి నేను సెలవు తీసుకుంటాను ఈరోజు ఇక్కడే. చాలా ధన్యవాదాలు.